కళాశ్రీ ఆర్ట్ టెంపుల్లోనికి సుస్వాగతం. నేను మీ కేశవులు గురుస్వామి. ఈరోజు మరొక ముఖ్యమైన విషయాన్ని గురించి, మహాకుంభమేళాలో స్నానాన్ని గురించి, ఒక విశిష్టత ఏం దాగి ఉందో, ఆ స్నాన ఘట్టానికి ప్రపంచం మొత్తం ముక్కు మీద వేలు వేసుకుని నివ్వెరపోయి నేత్రాలు తిరిగినంత పని రికార్డు స్థాయిలో ఈ విధంగా కూడా ఒక పవిత్ర స్నానం ఆచరిస్తారా, హిందూ ధర్మంలో ఇంత గొప్ప విషయాలు దాగి ఉన్నాయా అని నోరెళ్ళబెట్టే సమయం ఇది. ఆ మహాకుంభమేళాలో స్నానం చేయడానికి అనేక దేశాల నుండి కూడా విదేశీయులు కూడా వచ్చారట. అనుకోకుండా నికోలస్ అని ఒక జర్నలిస్టు అక్కడికి ఎవరో ఫేస్బుక్లో మిత్రుడు చెప్పినందువల్ల ఈ కుంభస్నానం ఏమిటో, ఈ మేళ అంటే ఏమిటో వివరాలు అడిగి తెలుసుకున్నాడట. కుంభము అంటే అమృత తత్వము, ఆ కుండ అనేది ఆయన తెలిపాడట. ఆ అమృత కలశాన్ని ధన్వంతరి తీసుకొచ్చాడని, లేక గరుత్మంతుడు క్షీరసాగర మదనంలో తీసుకెళ్తున్నప్పుడు 4 బిందువులు ఈ ప్రయాగ్రాజ్, నాసిక్, ఉజ్జయిని, ప్రయాగ్రాజ్ ప్రాంతాల్లో పడ్డాయని, ఆ భూమిలో నిక్షిప్తం అయ్యాయని, అందుకనే అది పవిత్ర క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయని, ఆ యమున, గంగా, సరస్వతి, క్షిప్రానది, ఇలా నదులన్నీ పవిత్ర తత్వముతో ఎప్పటికీ చెడిపోనటువంటి జలముగా, అమృత జలముగా ఈనాటికి ఉందని తెలిపాడట. ఆకాశం నుండి ఊడిపడ్డట్టు లక్షలాది మంది ఎలాంటి వాహనాల్లో పయనించకుండా ఎలా వస్తారో, ఎలా వెళుతారో ఇంతవరకు సైంటిస్టులకే అంతు చిక్కని విషయం ఇది. ఆ స్నానం ఆచరించడానికి చివరికి అవతార్ బాబా కూడా రావచ్చు. అటువంటి మహానుభావులు వేల సంఖ్యలో జీవిస్తున్న చిరంజీవులు అనేక సంవత్సరాలుగా, 500 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, ఇలా యుగాలుగా ఉన్న చిరంజీవులు కూడా ఇక్కడ వచ్చి తపమాచరిస్తారు. ఆ శివరాత్రి వరకు స్నానమాచరిస్తారు. అక్కడున్న శిష్యులకు జ్ఞానాన్ని అందిస్తారు. ఇక్కడ ముఖ్యంగా జరిగేది అన్నదానము. దానికంటే పవిత్రమైనది జ్ఞానదానం. సాధువులందరూ అక్కడికి వచ్చి ఆ జ్ఞానదానాన్ని అందించడం జరుగుతుంది. ఆ జ్ఞానదానము పొందటం వలన మనం ఆహారం తింటే 6 గంటల సేపు ఉంటుంది, మళ్ళీ జీర్ణమైపోతుంది. అదే వస్త్రదానం తీసుకుంటే 6 నెలలైనా ఉంటుంది, అది క్షీణించిపోతుంది. కానీ జ్ఞానం అనేది దానాన్నిగా తీసుకుంటే అది జీవితాంతం ఉంటుంది. ఆత్మ ఈ దేహంలో ఉన్నన్ని రోజులు ఆ యొక్క శక్తి తరంగాలు, జ్ఞానవాహిని, ఆ గంగా యమున అనే తత్వము ఆ బాహ్యంగా ఎలా కనిపిస్తూ ఉండి అంతర్ముఖంగా అంతర్వాహిని అయి సరస్వతి ఉంటుంది. అటువంటి జ్ఞానతత్వాన్ని పంచిపెట్టే సమావేశమే, పవిత్ర స్నానమే ఈ మహాకుంభమేళ. అటువంటి జలాన్ని మీరు పరిశోధిస్తే ఇన్ని కోట్ల మంది, సుమారు ఒక 10-15 మంది వచ్చి ఒక తటాకంలో స్నానం చేస్తే బురదగా మారిపోతుంటుంది. అటువంటిది ఒకరు కాదు, ఇద్దరు కాదు, కోటానుకోట్ల మంది వచ్చి ఒక్కసారిగా జలం కనిపించకుండా జనమే మొత్తం జనమయమై, జన సముద్రమై కనిపిస్తూ ఆ నీటిని పరిశోధించారట. అతి చక్కటి
ఆ నీరుగా పరిశోధనలో నిర్ణయించబడింది, నిరూపించబడింది. ఆ జలాన్ని చూసి ఇంత చక్కటి వాటరు, నీరు, ఇందరూ కలుషితం చేసినా, ఇందరూ స్నానాలు ఆచరించినా ఎటువంటి కల్మషాలు లేకుండా, దుష్ప్రభావాలు లేకుండా, ఇంత పవిత్రతగా, ఇంత స్వచ్ఛంగా ఎలా ఉంది అని నివ్వెరపోయారట. ఆ నికోలస్ అనే వ్యక్తి ఇవన్నీ తెలుసుకొని విని ఆ స్నానానికి రావటము, అక్కడ స్నానం చేయటము, అనేక సాధువులని, దిగంబరులను దర్శించుకోవటము, వారి ఆశీస్సులు అందుకోవటం కాకుండా ఒక టీ అమ్ముతున్న ఒక అమ్మాయి వద్దకు వెళ్ళి ఆ అమ్మాయితో టీ తాగుతూ మాట్లాడుతూ, అమ్మ నా దగ్గర 50 రూపాయల నోటు ఉంది, 20 రూపాయలు తీసుకో అని ఇచ్చాడట. ఆ అమ్మాయి వెనక్కి 30 రూపాయలు ఇవ్వబోతే ఎందుకో ఆలోచించి పర్వాలేదమ్మా 50 రూపాయలే తీసేసుకో అన్నాడు. నాకు వద్దండి, నేను తీసుకోను ఆ విధంగా, ఇక్కడ నేను కేవలం టీ అమ్మి సంపాదిద్దామని రాలేదు. ఈ పవిత్రమైన కార్యక్రమాల్లో ఎందరెందరో మహానుభావులు అందరూ పవిత్ర స్నానం ఆచరిస్తారు, వారికి నేను సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చాను. మాది పేద కుటుంబమే అయినా 30 రూపాయల కోసం కక్కుర్తి పడను అని చెప్పేసరికి నివ్వెరపోయాడట. 20 రూపాయలతో పాటు ఇంకో 30 రూపాయలు అదనంగా ఇస్తానంటే ఆ పేద పిల్ల, ఆ బాలిక వద్దని చెప్పేసరికి ఈయనకు ఆనంద బాష్పాలు కళ్ళెంబడి వచ్చి ఆశ్చర్యంగా, నువ్వు ఎందుకు వచ్చావు? సంపాదించడానికే కదా అంటే, సంపాదించాలి కానీ న్యాయంగా సంపాదించాలి, అది నా హిందూ దేశంలో అతి పవిత్రమైన ప్రదేశంలో నేను అలాంటి పనులు చేయను అని గట్టిగా చెప్పేసరికి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తన దేశానికి వెళ్ళిన తర్వాత ఆయన అందరికీ ఆ సందేశాలు పంపించాడట. ఇంత చక్కటి ధర్మాన్ని, ఇంతటి పవిత్ర భూమిని ఈ రోజుల్లో, ఈ కలికాలంలో నేను ఇంతవరకు చూడలేదు. ఇంతటి పవిత్ర స్నానాలు చేస్తున్నా ఎక్కడ అశుభ్రత లేదు. కోటాను కోట్ల మందికి ఆ అన్నదాన కార్యక్రమాలు ఎలా చేస్తున్నారో, అన్ని శిబిరాలు ఎలా ఏర్పాటు చేశారో, ఒక దేశం మొత్తం ఒకచోటే సమూహమై చేరినట్టు ఉంది కదా, అన్ని కోట్ల మంది ఉన్నారు, వారికి అందరికీ ప్రయాణ వసతులు ఎలా కల్పించారు, ఇన్ని వసతులు కల్పించిన ఆ యోగీజీకి, ఆ మోడీజీకి నా నమస్కారములు అంటూ తెలియజేశాడు. ఆయన ఒక్కరే కాదు, ఇంకా అనేక మంది, అనేక విదేశీయులు ఈ విషయాల్ని కీర్తిస్తూ మన హిందూ ధర్మాన్ని కొనియాడుతూ, ఇంతటి పవిత్ర స్నానాల్ని నా జీవితంలో నేను ఇంతవరకు చూడలేదు, ఇంతటి అద్భుతమైన స్నానం ఆచరించినందుకు నా జీవితం ధన్యమైంది అంటూ ఒక్కొక్కరు వారి యొక్క అభిప్రాయాల్ని గొప్పగా వెలిబుచ్చుతున్నారు. ఆ స్నానం చేస్తున్నప్పుడు వారి విభూది నుండి వెలువడుతున్న అద్భుతమైన తరంగాలు, సాధు పుంగవుల నుండి వారి తపశ్శక్తి, వారి యొక్క ధ్యాన శక్తి, వారి యొక్క తేజోమయమైన శక్తి ఈ త్రివేణి సంగమంలో సంగమం అవుతున్నాయి. అటువంటి వారి నుండి మనం ఆ స్నాన శక్తిని కూడా పొందుతున్నాం. ఈ అపూర్వమైన సంగమమే ఆ కొన్ని వేల కోట్ల ఆత్మల సంగమం. ఏదో అక్కడ జనం ఏదో వేడుకలు చూడడానికి రావటం లేదు, పవిత్ర స్నానం ఆచరించాలి. ఏదో పాపాలు పోతాయని కాదు, ఆ పవిత్ర స్నానముతో అక్కడున్న మహానుభావుల్ని సందర్శించుకోవాలి. సూక్ష్మదేహంతో వస్తున్నవారు ఎలా ఉంటారు, వారిని బాహ్య చక్షువులతో చూడగలిగే అదృష్టం ఆ ఒక్కరోజే, మీరు స్నానమాచరిస్తున్న రోజే మీకు దొరుకుతుంది. మీతో పాటు అనేక సూక్ష్మ దేహాలతో సూక్ష్మయానం చేస్తూ వచ్చి అక్కడ స్నానం చేసే
అతీంద్రియులు, తేజోమయమైన శక్తివంతమైన నాగబాబాలు, నాగసాధువులు, అఘోరీలు, వీరందరి యొక్క కలయికతో ఆ నది పులకరించిపోతుంది, మరింత శక్తివంతమవుతుంది. అక్కడ స్నానం చేయాలి. అందుకనే మనం కూడా కాస్త శుభ్రత పాటించాలి. ఏదో వెళ్ళామా, వెళ్ళిన వెంటనే అక్కడే టూత్పేస్ట్ పెట్టుకొని బరబరా పళ్ళు తోమేసుకుంటూ అక్కడే ఉమ్మేయటము, అక్కడే షాంపూలు, సోపులు లాంటివి వాడటము, ఖరాబు చేయటం కాకుండా మొదటే మీ గదులలో మీ యొక్క కార్యక్రమాలు, మలమూత్రాదులు అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత మళ్ళీ నదిలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం ఆచరించండి. ఒక దేవాలయంలోని తటాకంలోకి దిగినట్టుగా దిగి స్నానం ఆచరించండి. అంతేకాని మీరు చెమటలతో ఆ విధంగా ఈ విధంగా ఉంటూ వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి స్నానం చేయకండి, విమర్శలకు గురి కాకండి. ముఖ్యంగా ఆ రంధ్రాన్వేషణ చేసే అనేక రాజకీయ నాయకులు ఎదురు చూస్తున్నారు. బురద చల్లడానికి కూడా ఎదురు చూస్తున్నారు, నిప్పంటిస్తున్నారు, లేనిపోని అల్లర్లు సృష్టిస్తున్నారు, తొక్కిసలాటల్ని సృష్టిస్తున్నారు. ఇవన్నిటినీ గుండె ధైర్యంతో, నిబ్బరంతో ఆపగలిగే శక్తి, మహాశక్తి అక్కడున్న వేణి మాధవుడి వలన, ఆ అలౌకీదేవి అనుగ్రహం వలన, ఆ యోగి ఆదిత్యనాథ్ గారు, మోడీజీ గారు పటిష్టమైన పకడ్బందీ ప్లాన్తో అనేక రకాల గుడారాలు నిర్మించి, టెంట్లు వేసి, ఒక టెంట్ల జిల్లానే, గుడారాల జిల్లాగానే మార్చేశారు, ఒక దేశంగానే మార్చేశారు. అద్భుతమైన ఆ త్రివేణి సంగమం ఒక జనసమూహ సంగమం, పవిత్ర ఆత్మల సంగమ స్నానం అది. అటువంటి అద్భుతమైన ఘట్టం, సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ ఘట్టం మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత మనం చూడలేనటువంటి స్థితిలో ఉంటాము, చూడలేము, చూడబోము కూడా. అటువంటి చక్కటి అవకాశం ఇది. అలాగని మనం మన ఆరోగ్య పరిస్థితిని ఆలోచించుకొని ఆ జన ఒత్తిడిని తట్టుకోగలిగే శారీరక శక్తి ఉన్నప్పుడు వెళ్ళాలి. పిల్లాపాపలతో వెళ్ళకండి. మీకంటూ ఆ స్నానం ఆచరించేటప్పుడు ఒక తోడును తీసుకెళ్ళండి. మీ మెడలో ఎప్పుడు మీ ఐడి కార్డు, మీ చిరునామా తెలిపే కార్డు లాంటిది ఎప్పుడూ వేలాడుతూనే ఉండాలి, ఒక బ్యాడ్జ్ లాగా. అది కాకుండా మీ విలువైన వస్తువులను ఇంటి దగ్గరే వదిలి కేవలం అక్కడ వచ్చేవారు దిగంబరంగా వస్తారు. నా అనేవారు ఎవరు ఉండరు. వారిపైన కేవలం విభూది మాత్రమే ఉంటుంది. వారికి సొంతం అంటూ ఏమీ ఉండదు. అటువంటి వారిని దర్శించుకునేటప్పుడు మనం నానా రకాలుగా సువర్ణాభరణాలతో వెళ్ళటము, హంగామాలు చేయటము, వారితో ఫోటోలు దిగటము, వారి మౌనానికి భంగం కలిగించటము, ఇటువంటివి చేయకుండా పవిత్ర స్నానము ఆనందమయంగా చేయండి, చిత్తశుద్ధితో చేయండి. ఇతరులకు నొప్పించక, మీరు బాధపడకుండా చేయండి. ఆ స్నానం ఆచరిస్తున్నప్పుడు, ఆ స్నానము ఆచరించే సమయంలో గంగా, యమున, సరస్వతి, త్రివేణి సంగమ జలము వలన నా దేహము, నా మనస్సు సర్వము పరిశుద్ధమవుతుంది, పునీతమవుతుంది అని కోరుకోండి. అంతేకాని అక్కడి మునిగి లేచిన వెంటనే మనం చేసిన కర్మలన్నీ తొలగిపోతున్నాయి అనేది కాదు ముఖ్యం. ఇక మీదటైనా ఆ భగవంతుడి అనుగ్రహముతో ఆ స్నానం వలన పునీతుడనయ్యాను. ఈ రోజు నుండి నేను చేయబోయే కార్యక్రమాలన్నీ మంచిగా జరగాలి, ముక్తిని పొందాలి, ఈ జీవితానికి ఒక సార్థకత ఏర్పరచుకోవాలి అంటూ ఒక గట్టి నిర్ణయంతో అక్కడి నుండి రండి. ఆ భగవంతుడి ఆశీస్సులకు పాత్రులవుతారు. అన్నింటా విజయం కలుగుతుంది. ఆ గంగామాత అనుగ్రహం కలుగుతుంది. పవిత్రమైన గంగామాత, మనము ప్రపంచంలో ఎక్కడా నదీమ తల్లులు అంటూ పలకరు.
ఏదో రివర్ అని చెప్పేస్తుంటారు, ఏదో వాటర్ అంటుంటారే కానీ మన దేశంలో మాత్రమే నదీమ తల్లిగా ఒక దేవతగా ఆరాధించబడుతుంది, గంగాదేవిగా ఆరాధించబడుతుంది. ఆ శివుడి జటాజుటాన నుండి బయలువెళ్ళిన అమ్మగా మనకు సాక్షాత్కారం అవుతుంది. అదేవిధంగా బ్రహ్మ యొక్క భార్యగా సరస్వతి జ్ఞానవాహినిగా ఉంది. ఇక యమున ఆ కాల నిర్ణయం చేసి ఆ నరకాన పడేసి హింసించే తత్వం కల నరకంలో యముడుంటే ఆయన చెల్లెలే యమి. ఆ యమున అనే తల్లి మనల్ని నరకముల నుండి కూడా, ఆ నరక బాధల నుండి కూడా కాపాడుతుందని ఒక ప్రతీతి. ఇలా చెప్పుకుంటూ పోతే నదుల గురించి మన దేశంలో ఉన్నంత పవిత్రత, ఆరాధనా తత్వము ప్రపంచంలో మరెక్కడా లేదు. జయ హో భారత్, జయ హో నదీమ తల్లి అంటూ మనం వేణోళ్ళ ప్రపంచమంతా కీర్తించబడుతున్నాం. మనపైన మనమే బురద చల్లుకోకుండా, విమర్శించకుండా, అంతటి తొక్కిడి ఒత్తిడి అనేది అక్కడ అనవసరంగా ఏర్పరచటము, రాజకీయ పరంగా కుట్రలు పన్నటము, ఇవన్నీ ఆలోచించి మనం ముందు జాగ్రత్తగా వెళ్ళటము, అక్కడున్న పరిసరాలని బట్టి మనం నడుచుకోవాలి. పవిత్రంగా వెళ్ళి పవిత్రంగానే రండి. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం శుభం. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ.